అని మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకి నియమాలు ఉన్నాయా? అమాయకుల్ని భారతదేశంలో చొరబడి చంపుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి మోదీని విమర్శించే స్థాయికి వీళ్ళు ఉన్నారు. నేను ఎలాంటి విచారం వ్యక్తం చేయట్లేదు, బాధపట్టలేదు అంటూనే ఒక వార్నింగ్ లేఖను కూడా భారత్ని నాశనం చేస్తా అంటూ కూడా ఎలాంటి జాలిదయ ఉండదు ఇక మీదట అంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. దాన్ని ఎలా తిప్పికొట్టబోతున్నారు? ఇక్కడ మోడీ గారు చేసినటువంటి విషయంలో వాళ్ళకి ఏదైతే కనిపించిందో అది మనం గురువింద గింజ తన తాలూకా నలు పెరగదు అని చెప్పేసి సామెతకి మన కరెక్ట్ గా ఇక్కడ సూట్ అవుతుంది. వాళ్ళు చేసింది ఇవాళ కాదు. పెద్దలు వేల్పూరి గారు చెప్పినట్లుగా స్వతంత్రం వచ్చినప్పుడు నుండి విడిపోయినటువంటి మర్నాడి నుండే వాళ్ళు ప్రారంభించారు ఈ దేశం మీద ద్వేషాన్ని వెలగట్టడం. ఆ నేపథ్యంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం అయితేనేమి, ఏది వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని కాదు నేను చెప్పేది. అసలు విడిపోయినప్పటికీ దాదాపు 20% పైగా ఉన్నటువంటి హిందువులు పాకిస్తాన్ లో ఏమయ్యారు? ఇవాళ కనీసం 1% కూడా లేకుండా పోయారనేసి అంటే అది ఎవరి పాపం? అది అక్కడ వేరే ఎవరైనా వెళ్ళి ఆ నాశనం చేశారా ఆ సమాజాన్ని? వాళ్ళే కదా నాశనం చేసింది. ఇవాళ అదే మన భారతదేశంలో తీసుకున్నట్టయితే అన్ని మతాలను ఆదరించాము, అన్ని మతాలని అభివృద్ధి పదంలో పయనించే విధంగా తీసుకోవడం రావడం జరిగింది. ఇటీవల కాలంలో మనం తీసుకున్నటువంటి చాలా సంస్కరణలు కూడా ఏదైతే ఆయా సమాజాల్లో ఉన్నటువంటి ఒక దుర్మార్గపు అయినటువంటి ఆచారాలను కూడా ఇప్పుడేదో పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగి మనం ఆ విషయాన్ని పక్కన పెట్టాం కానీ పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది? హిందువుల్ని ఊచకోతకోయట్లా అక్కడ కొంతమంది వచ్చి అక్కడ శరణార్థులుగా ఉన్నటువంటి రోహింగ్యాలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు సార్? నాట్ ఓన్లీ ఇప్పుడు జరుగుతుంది పశ్చిమ బెంగాల్లో కూడా ఒకటి సిఏఏని వ్యతిరేకించినటువంటి సందర్భం, రెండోది ఏదైతే ఈ వక్ఫ్ చట్టాన్ని మేము అమలు చేయమని చెప్పేసి మొన్ననే ప్రకటించినటువంటి ఒక సందర్భం. అదేవిధంగా గత ఎన్నికల ముందు నుండి కూడా అక్కడ జరుగుతున్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడి నేపథ్యం, ఇవన్నీ అంటే మన అంతరంగికమైనటువంటి అంశాలు కాబట్టి ఇవాళ కోస్త పక్కదారి పెట్టినప్పటికీ ఇవేమీ చిన్న విషయాలేం కాదు ఇది. సో దీనికి అనుగుణంగా ఇవాళ పాకిస్తాన్ వరకు తీసుకున్నట్లయితే ఎన్ని అవకాశాలు ఇచ్చి చూసింది. అసలు చెప్పాలనేసి అంటే ఇవాళ పాకిస్తాన్ అంతం చూడాలి అని చెప్పేసి మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం ముక్త కంఠంతో మద్దతిస్తున్నటువంటి తరుణం ఇవాళ వరకు కాదు. 1971 యుద్ధం జరిగేటప్పుడు ఏదైతే లాహోర్ గాని లేకపోతే కరాచీ గాని భారతదేశ సైన్యం వశమైనటువంటి సందర్భం 71లోనే. కానీ ఆనాటి ప్రభుత్వం ఉదాసీన వైఖరి వలన లేకపోతే ఇతరత్ర సంతుష్టీకరణ సిద్ధాంతాల వలన దాన్ని మళ్ళీ విడిచిపెట్టడం జరిగింది. నిజంగా చెప్పాలి ఆ రోజే గనక మనం యుద్ధంలో గెలిచింది, భారతదేశం యుద్ధంలో గెలిచింది, కానీ ఏ లబ్ధి పొందింది అనేసి అంటే ఏమీ లేదు. అక్కడ గెలిచినటువంటి నగరాలను కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసిన పరిస్థితి వచ్చింది. నిజంగా ఆ 2 నగరాలు కనుక ఆ రోజు భారతదేశంలో అంతర్భాగం అయినట్లయితే ఇవాళ పరిస్థితులు మరీ వేరే విధంగా ఉండేవి. సరే ఆ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం జరిగింది. అదే విధంగా బంగ్లాదేశ్ తో యుద్ధం సందర్భంలో కూడా మనం తీసుకున్నట్లయితే బంగ్లాదేశ్ సంబంధించి బంగ్లాదేశ్ తాలూకా విమోచన కోసం అని భారతదేశం పాటుపడితే ఇవాళ బంగ్లాదేశ్ ఏం చేస్తుంది? మళ్ళీ చైనాతో చేతులు కలిపి భారతదేశానికి వ్యతిరేకంగానే ఆలోచన చేస్తున్నటువంటి ఒక సందర్భం. దానికి మళ్ళీ పాకిస్తాన్ పరోక్షంగా మద్దతిస్తున్నటువంటి ఒక సందర్భం. అంటే ఇవన్నీ ఎందుకు చర్చనీయాంశాలు? ఇవాళ పాకిస్తాన్ అంతం అనేది ఆ రోజే గనక భారతదేశం గనక ప్రారంభించినట్లయితే, నేను అంతం చేసేసి ఉండేవాళ్ళని చెప్పను, ఆ రోజే గనక ఒక సరైనటువంటి దిశగా ప్లానింగ్ జరిగినట్టయితే అసలు ఇవాళ ఈ పరిస్థితులు వచ్చేవి కాదు. ఇవాళ సరైనటువంటి నాయకత్వం దేశంలో ఉంది. ప్రపంచం మొత్తాన్ని ఒప్పించగలిగినటువంటి నాయకత్వం, ప్రపంచం మొత్తాన్ని మెప్పించగలిగినటువంటి నాయకత్వం ఉన్నటువంటి తరుణం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఈ తరుణంలో పాకిస్తాన్ ఒక రకంగా ఏదైతే మొన్న మన పర్యాటకుల మీద, హిందూ పర్యాటకుల మీద చేసినటువంటి మారణహోమం ఏదైతే ఉందో వారు కోరి కయ్యాన్ని కాలు దువ్వినట్టుగానే మనం యావత్ ప్రపంచం తీసుకోవడం జరిగింది. ఇది ఒక సరైన సమయంలో పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి, పాకిస్తాన్ ఉన్నటువంటి ఒకవైపు ఆర్థిక దివాలా కోరుతనం, ఒకవైపు పరిపాలనలో స్పష్టత లేకపోవడం, ఎవరు పరిపాలిస్తున్నారో తెలియని పరిస్థితి ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే పాకిస్తాన్ దేశం. అదే విధంగా
ఏదైతే అభివృద్ధి లేని మాట పక్కన పెడితే ఒక రకంగా తిరోగమన ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందనేసి అంటే పాకిస్తాన్ దేశం. ఇవాళ పెట్రోల్ కావాలనేసి అంటే 400 రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితి వచ్చింది అనేసి అంటే దానికి కారణం ఎవరు? ఆ దేశం తాలూకా విధానాలు. ఒకవైపు నీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోలేక చేతులు ఎత్తేసి, ఒకవైపు నీ పరిపాలనా విధానాన్ని చక్కదిద్దుకోలేక టెర్రరిస్టుల చేతిలో పెట్టుకొని దివాలా తీసినటువంటి దేశము ఇవాళ భారత అంటే నెలకొన్న పరిస్థితులు, తిరుపతిరావు గారు, నెలకొన్న పరిస్థితులు చూస్తే గతంలో ఎన్నడూ లేనంత సీరియస్ గా భారత్ ఉంది. మరి అక్కడేమో పాకిస్తాన్లో ప్రజలు అమ్కో వార్ నై చాహియే, రోటీ చాహియే, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదని మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ టైంలో భారత్ భూభాగంలో అంతర్భాగమైన పిఓకేని మళ్ళీ తీసుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అలా ఊహించచ్చా? ఖచ్చితంగా ఊహించవచ్చు. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇవాళ పాక్ ఆక్రమిత కాశ్మీరు భారత్ లో అంతర్భాగం అని చెప్పేసి మొదటి నుండి మాట్లాడుతున్నటువంటి భారతదేశం. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఏదైతే రాత్రి కూడా మనం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ అనేవి ఎక్కువగా జరిగినటువంటిది పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనే. కారణం ఏంటి? పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆధారంగా పాకిస్తాన్ గత 7 దశాబ్దాలుగా ఈ తీవ్రవాదాన్ని, అంటే ఆక్రమించుకున్నటువంటి భూభాగంలో వాళ్ళు చేస్తే రేపు మనం తీసుకుంటే మనం నష్టపోవాలి అన్నటువంటి దురుద్దేశంతో ఆనాటి నుండి కొనసాగించి ఇవాళ ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని కాస్త కల్లూల్ కాశ్మీర్ గానే వాళ్ళు మార్చేసినటువంటి ఒక సందర్భం ఉంది. అఫ్ కోర్స్ మనం ఇవాళ దేశం ఉన్నటువంటి పరిస్థితి, మన సైనిక పరిస్థితి, మన ఆర్థిక పరిస్థితి, మన పరిపాలనా సామర్థ్యము, ఇతరత్ర వీటన్నింటి ముందు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం ఇవాళ స్వాధీనం చేసుకున్నా కూడా మనం ఏమీ చక్కదిద్దుకోలేని పరిస్థితులు లేవు. కానీ మొదటి ప్రాధాన్యత ఏదైతే ఉందో గత 75 సంవత్సరాలుగా పాకిస్తాన్ దేశం మీద పలు సందర్భాల్లో కక్కుతున్నటువంటి విషయం అయితేనేమి, చేస్తున్నటువంటి కుట్రలు అయితేనేమి, చేస్తున్నటువంటి మారణ హోమం అయితేనేమి, వీటన్నిటికీ ముందు నివారించుకోవడం అని భారతదేశం పట్ల భారతదేశంకు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం. తర్వాత ఇప్పుడు చాలా మంది కథనాలు కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో చూసేటప్పుడు. ఇవాళ పాకిస్తాన్ నిజంగా గనక మనం యుద్ధంలో గెలిచినట్లయితే దాన్ని ఏం చేసుకుంటాం అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. మనకు అవసరం లేదు ఇప్పుడు అది. ఆ రకంగా తయారైనటువంటి పాకిస్తాన్ ఈవేళ మనం కలుపుకోవడానికి అంటే నేను పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి వేరు మళ్ళా విషయం. కానీ పాకిస్తాన్ గురించి కూడా కొన్ని కథనాలు మనం చూస్తున్నాం. అంటే నేను ఎందుకు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నానంటే ఇవాళ దేశం ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యము అంతర్గత భద్రత, అంతర్గత పరిరక్షణ. మన దేశ సరిహద్దులు, మన దేశ జనాభా, మన దేశం తాలూకా శక్తి సామర్థ్యాలతో మనం పరిరక్షించుకోవడం అనేది మొదటి ప్రాధాన్యత అంశం. తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని మనం తీసుకోవడమా, లేకపోతే పాకిస్తాన్ నిజంగా యుద్ధమే జరిగితే పాకిస్తాన్ ఖచ్చితంగా ఓడిపోతుంది అన్నటువంటి. ఎందుకని అంటే ఆ ఆయుధ సంపత్తిని ఒకసారి మనం తీసుకునేటప్పుడు మనతో సరిసమానంగా వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో తెలియదు, కానీ అణు బాంబులు మాత్రం మనతో సరిసమానంగా ఉన్నాయని వాళ్ళు చూపిస్తున్నారు. కానీ ఒక కథనం నేను ఇటీవల కాలంలో చూశాను. పాకిస్తాన్ అణుబాంబులన్నీ కూడా దాదాపు దశాబ్దాల కిందట ఏదో తొలినాళ్ళలో తయారు చేయబడి ఎక్కడో నిక్షిప్తం చేసినటువంటి సందర్భమే తప్పిస్తే ఇవాళ అణుబాంబుల్ని వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు నేను చెప్పేది వాళ్ళ దగ్గర లేదు. బాంబు ఉంటే మాత్రం సరికాదు కదా, నా దగ్గర శక్తి ఉంటే కదా ఎదుటి మీద వేయడానికి అవుతుంది. శక్తి దట్ సెన్స్ అక్కడ టెక్నాలజీ. అణుబాంబులకు సంబంధించి ఆ బాంబుల్ని వినియోగించుకోగలిగినటువంటి టెక్నాలజీ కానీ ఇంకా చెప్పాలి అంటే సైన్స్ ఆధారితంగా కొన్ని ఉంటాయి, ఏదైతే పాస్వర్డ్స్ అని లేకపోతే ఇట్లాంటివి కూడా. అవేవి కూడా ఇవాళ పాకిస్తాన్ దగ్గర ఊరికే పూచీగా చూపించడం తప్పిస్తే నిజంగా వాటి ప్రయోగించాలంటే అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం పాకిస్తాన్ దగ్గర లేదట. కాబట్టి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఓడిపోతుందా లేకపోయినట్టయితే ముందే చేతులు ఎత్తేస్తుంది. ఇవాళ అక్కడ మీరు ఇందాక ప్రస్తావించినటువంటి కొన్ని సంఘటనల్లో పౌరుల తాలూకా, సాధారణ పౌరుల తాలూకా మనోభావాలు బయటపడుతున్నాయి. అయితే మత పెద్దలతో దగ్గర నుండి అంటే ఉన్న పరిస్థితులు అక్కడ ఎవడు కూడా తినడానికి తిండి గురించి ముందు ఆలోచిస్తాడు కానీ శత్రువు తాలూకా తలనారుతానని చెప్పి ఆలోచించడు కదా. కాబట్టి ఈ పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. బట్ వీటన్నిటినీ ఇంకా కొంత సమయం తీసుకొని మనం ఏదైనా
ప్రభుత్వం అయినా ప్రజలైనా చూద్దాం. ఒక అంటే ఆలోచన చేయగలరు. రేపు దేశ రక్షణ మంత్రి అధ్యక్షతను కూడా అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. ఈ ఆపరేషన్ సింధూర్ తాలూకా వివరాలన్నీ కూడా వెల్లడిస్తా ఉంటున్నారు. ఏం మాట్లాడతారో చూద్దాం.